హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బాగా హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ ఈ మధ్య బాగా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు బయటపడతా ఉన్నాయి. సో రీసెంట్గా షణ్ముఖ్ జశ్వంతి బయటపడడం జరిగింది. దాని తర్వాత నిన్ననే మళ్ళీ ఇంకో కేసు కూడా బయటికి రావడం జరిగింది. అది కూడా అంటే ప్రముఖ వ్యాపారవేత్తల పిల్లలకు సంబంధించిన కేసు ఇది. సో అట్లాగే ఒక పొలిటికల్ లీడర్, బీజేపీ పొలిటికల్ లీడర్ అయిన గజ్జల యోగానంద్, సో వాళ్ళ తనయుడు కూడా ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో అంటే ఈ డ్రగ్స్ కేసు ఏంది అంటే ఒకటి దాని తర్వాత ఒకటి మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకెన్ని వస్తాయో మనకు తెలియదు. సో డ్రగ్స్ అంతా విచ్చలవిడిగా మన హైదరాబాద్లో దొరుకుతుంది. అది కూడా రెడీస్ అండ్ హోటల్లో పొలిటికల్ లీడర్ల పిల్లలు, వ్యాపార నేతల పిల్లలు, అట్లాగే మన స్టార్ హీరోకి సంబంధించిన ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడంట అందులో. అసలు ఏం జరిగింది? బేసికల్లీ పేర్లు వద్దు, ఇంకా ఆల్రెడీ అందరు వేస్తున్నారు. అంటే ఎందుకు వద్దు అంటున్నానంటే, దొరకగానే పాపం మనం అందరి పేర్లు మాట్లాడేస్తాం. తర్వాత ఇన్ కేసు ఎప్పుడైనా వాళ్ళు లేదు కాదు కూడదని తెలిసినప్పుడు ఊరికే బదనం చేసిన వాళ్ళం అవుతాం. లేదు, మనం కూడా పేర్లు బయటకు వచ్చినాయి అని చెప్తున్నాం. అదే ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఎప్పటి నుంచో ముమైత్ ఖాను, నవదీప్, అది ఇదని చాలా మంది అన్నారు. ఇప్పటివరకు అయితే రుజువు అవ్వలేదు, కానీ ప్రతిసారి పాపం టెస్ట్లకు వెళ్తా ఉంటారు. చార్మి అంటారు, అది అంటారు. అంటే అన్నిసార్లు వాళ్ళు టెస్ట్లకు వెళ్ళి వస్తా ఉంటే చూసే జనాలు కూడా అంటే డ్రగ్ అంటేనే వీళ్ళంటేనే డ్రగ్ అన్నట్టుగా ఎడిక్ట్ అయిపోతుంది. సో అందుకే వీళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవాలా. సో ఇక అసలు విషయానికి వెళ్తే అన్ని కళాఖండాలే ఉన్నాయి, తక్కువేం లేవు. రాడిసన్ బ్లూలో ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ రాడిసన్ బ్లూలో ఇలాంటివి జరిగిన లైసెన్స్ రద్దు చేశారు. ఏది మన దాంట్లో ఆ పబ్ కు సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అక్కడ వాళ్ళు మందం మొద్దని కూడా లైసెన్స్ తీసేసుకున్నారు. ఇంకోటి దాన్ని సీజ్ చేసి పడేశారు. బాగానే ఉంది, పుడ్డింగ్ అండ్ మింక్. అయితే సేమ్ అదే రాడిసన్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాకపోతే లొకేషన్ చేంజ్. ఒకసారి మన హోటల్ ఇలా జరిగింది అంటే నెక్స్ట్ టైం మనకు సంబంధించిన ఫ్రాంచైజీ అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్త పడతాం. అండ్ నెక్స్ట్ ఆ రాడిసన్ బ్లూ ఎంత పెద్దది అంటే ఇట్స్ వెరీ గుడ్. కౌంటర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, చెక్ ఇన్ చెక్అవుట్ అవుతానే ఉంటాయి. బెల్ బాయ్ ఖాళీగా ఉండడు, రిసెప్షనిస్ట్ ఖాళీగా ఉండడు. అంత బిజీ హోటల్ అండ్ మంచి 5 స్టార్ స్టాండర్డ్ హోటల్. అండ్ 5 స్టార్ స్టాండర్డ్ హోటల్ ప్రతి హోటల్లోనూ కూడా మనకి ఇప్పుడు ఈ పార్క్ హయత్ చూసుకున్నా, ఐటీసీ కోహినూర్ చూసుకున్నా, కాకతీయ చూసుకున్నా మనకి ఏముంటాయి, ఎంట్రన్స్ లో మన లగేజ్ చెక్ చేసి పంపిస్తారు. ఏది మనం ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే మనకి చేస్తారో సేమ్ అలాగే. అని ఒకవేళ ఫ్రోజైల్ ఉంటే సార్ మీరు అది ఫ్రోజైల్ అని ఒక స్టిక్కర్ వేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. దాన్ని వాళ్ళు మీరు బయట తీసుకోవద్దు అంటారు, లేదా రిసెప్షన్ లో పెట్టి సమ్ అవుట్ సైడ్ లిక్కర్ నాట్ అలౌడ్ అంటారు ఇన్ సమ్ కేసెస్. ఇట్లా రకరకాలుగా వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర జరిగింది, పైగా 5 స్టార్ హోటల్ అన్నప్పుడు. ఇంకో బ్రాంచ్ లో ప్రతి అంటే నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చావు, దాన్ని ఎవరైతే దొరికారో ఆయనకు సంబంధించిన హోటల్ అని చెప్పుకుంటున్నావు, ఫ్రాంచైజీ తీసుకున్నాడంట. సో అతను తీసుకున్నప్పుడు సంథింగ్ లైక్ వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండాలి. బట్ అలా ఏం లేదా, విచ్చలవిడిగా వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం, కంట్రీ వైడ్ గా వరల్డ్ వైడ్ గా మనకి రాడిసన్ బ్లూస్ ఉన్నాయి. సో వాటి అన్నిటికీ ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైం దొరికినప్పుడు ఏం చెప్పారు, ఒక పెద్ద మనిషిని అడిగితే ఆవిడ వచ్చి నేను ఉగాది పచ్చడి మా ఇంట్లో చేయలేదండి, ఇక్కడ తినడానికి వచ్చానని చెప్పింది, మెలికలు తిరుగుతూ. సంతోషం, తినండి. ఇంకొక అమ్మాయిని అడిగితే ఇక్కడ బజ్జీలు ఫేమస్ అని చెప్తే వచ్చానండి అని చెప్పింది. చీజ్ బజ్జీ అంటది, ఇక్కడే తినాలంట ఖచ్చితంగా. కర్డ్ కట్లెట్ కొన్ని దాంట్లో ఫేమస్ ఉంటే సరే అవి వదిలే, ఇక్కడే తినాలి చీజ్, ఎక్కడెక్కడ నుంచో వచ్చింది. కానీ ఓకే వదిలేశారు. అప్పుడెప్పుడో బజ్జీ పాపగా ఫేమస్ అయినటువంటి అమ్మాయి అప్పుడు అక్కడ ఆమెతో పాటు ఆమె చెల్లి కూడా ఉంది. ఈ 2 కళాఖండాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు రాడిసన్ బ్లూకి వెళ్ళి డ్రగ్ తీసుకుంటే ఖచ్చితంగా దొరికిపోతారు అని ఒక ఐడియా లేదు. వీళ్ళిద్దరు ఉంటేనే పార్టీలో మనం ఎట్లా దొరుకుతున్నారు? మేబీ వీళ్ళందరూ చాటింగ్ చేసుకుని చెప్తారేమో వీఆర్ హియర్ టేకింగ్ డ్రగ్స్ అని, రైట్? ఐ థింక్ సో. ఇట్లా తీసుకొని అనుకుంటే ఫోటోలు పెడతారేమో మేబీ. అందుకే వీళ్ళు వస్తున్నారు ప్రతిసారి పోలీసులు. ఇక నుంచి చెప్పాలి ఈ పార్టీలందరికి, ఈ అమ్మాయిలు ఇద్దరు తీసుకెళ్లకుండా వెళ్ళి పీల్చుకోండి రా బాబు, మీరు దొరకరు అని. సరే, ఇక అసలు విషయానికి వస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2-3 రోజులుగా పార్టీ జరుగుతుంది. అంటే యాక్చువల్ గా ఇది నిన్న ప్లాన్ చేసింది కాదు, కొనసాగింపు. అంటే వీకెండ్ గ్రాండ్ గా అయింది సాటర్డే. ఆ గ్రాండ్నెస్ కాస్త మత్తుగా సండేకి కొంచెం వచ్చింది, అలా పాకింది. అప్పుడే మండే వచ్చిందా
అనే మూడ్ లో మండే కూడా కొనసాగింది. అప్పుడే మండే వచ్చిందా మూడు ఏదైతే ఉందో పట్టించేసింది ఇలా. సో పోలీసులు వస్తున్నారని తెలిసి పాపం వీళ్ళని వదిలేసి దొరికిన కేదార్ గాని ఇంకా ఇద్దరు గాని వీళ్ళని వదిలేసి ఆ యోగానందన్ వెళ్ళిపోయాడు. ఆ ఎమ్మెల్యే కొడుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అనవసరంగా పేరు తీసా లైట్. వెళ్ళిపోయాడు అతను. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ముగ్గురు దొరికారు కదా. ఆ పారిపోయేవాడు పాపం వీళ్ళని కూడా అలర్ట్ చేయొచ్చు కదా. వీళ్ళు దొరికినా ఒకవేళ 4 దంతే వాడు వస్తాడని వీళ్ళకి తెలీదా? ఆ మాత్రం సెన్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళు తప్పించేసుకుని ఆ పని వాళ్ళు దొరుకుతారని. ఆ దొరికిన ఒక కళాఖండం ఏం చేస్తుందంటే ఆయనకు చార్టెడ్ ఫ్లైట్ ఉంది. ఇట్లాంటి బ్యాచ్లన్నీ గుంపులని అప్పుడప్పుడు అందులో ఎగేసుకుంటూ వెళ్ళి కావాల్సిన కనువింపులన్నీ ఇచ్చి చదివింపులన్నీ చేసుకొని మళ్ళీ దింపి తీసుకొస్తా ఉంటాడు. ఆయనకు అదొక కార్యక్రమం. ఇట్లాంటివి ఆర్గనైజ్ చేయడంలో దిట్ట. నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఆయనకి ఆ రోడ్ నెంబర్ 45 లో 4-5 పబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఆయనకి మంజిరా మాల్ వాళ్ళకి సంబంధించిన అతను. అందరూ మహామహులే. సో అండ్ ఫరారీలో ఇంకెనిమిది మంది ఉన్నారు వీళ్ళతో పాటు పారిపోయిన వాళ్ళు. వాళ్ళని పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని పట్టుకుంటే పలానా మనిషి పారిపోయాడు, ఇంటికి వెళ్ళాడని తెలిసింది. ఆ పారిపోయిన మనిషి ఇంటికి వెళ్ళాడు. ఆయన తలుపులు వేసి రాని వాళ్ళ పోలీసు వాళ్ళని, మీకు పర్మిషన్ ఉందా, వాళ్ళకి ఫోన్ చేయ నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళకి ఫోన్ చేయ నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళందరికి ఫోన్ చేసిన తర్వాత మా ఇంటికి రా, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా. ఈ కార్యక్రమం అయింది 5 hours అయింది. 5 hours అయినా సరే ఎంతసేపు నిలబెడతావు నిలబెట్టు, మేము వాళ్ళ పని కానిచ్చుకొని వెళ్తామని వాళ్ళు ఓపికగా ఉన్నారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళగా బాత్రూమ్ ఫ్లష్ లో పడేశాడు. వాట్సాప్ చాట్ మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టాడు అనమాట ఫోన్. ఏంది ఫోన్ అంటే వాట్సాప్ లో ఏమీ లేదు. ఫ్లష్ లో నుంచేమో కొకైన్ ప్యాకెట్లు బయటికి తీసాడు. సో ఇట్లా కొంచెం దొరికింది, వీళ్ళంతా కొకైన్ తీసుకున్నారు అని చెప్పేసి ఒకరిద్దరు టెస్ట్ చేస్తే ఇక బయటపడింది శాంపిల్స్. అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం కదా, మంచిగా అరెస్ట్ అయితే ఎంత శిక్ష పడవచ్చు. డ్రగ్స్ వీళ్ళని పట్టుకొని అసలు వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటారు. అండ్ మామూలుగా మద్యపానం నిషేధం అంటారు, తాగి నడిపిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది అంతకు మించిన మత్తు, మందుకు మించి, సిగరెట్ కు మించి, ఆ గుట్కాలకు మించి నెక్స్ట్ పీక్ స్టేజ్ అనమాట మత్తు. ఇది లేనిగా జనాలు బతకలేరు ఆ టైపు. సో ఇప్పుడు అండ్ వీళ్ళ వల్ల ఇంకా 10 మంది నాశనం అవుతున్నారు. ఎంత పెద్ద శిక్ష పడాలి? గంటలో బెయిల్ వచ్చింది. జస్ట్ ఇందాక గంట క్రితం, గంటలో అంటే రాత్రంతా ఉన్నారులే పాపం, ఆ మాత్రం అని ఉండాలి కదా మరి, లేకపోతే మనం పోలీసులను ఏమనుకోము కదా. రాత్రంతా ఉంచారు. ఇప్పుడు బెయిల్ దట్స్ వాట్ కదా. మొన్న రీసెంట్లీ ఆ పిల్లోడు కూడా ఆయనకు కూడా అంతే. ఇంకా ఆయన ఎరక్కపోయి ఇరుక్కున్నాడు పాపం. వీళ్ళన్న ప్లాంట్కి వెళ్ళి పట్టుకున్నారు కానీ అక్కడ బంపర్ ఆఫరే వెళ్ళి పట్టుకొచ్చారు, వెంటనే వదిలేశారు. అంటే రక్త శాంపుల్స్ లో ఉన్న దర్యాప్తులో తేలిన అంత యథేచ్ఛగా వదిలేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఈ రీజన్ చెప్పుంటారు, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చనిపోవాలనుకున్నాను, ఏం చేయాలో అర్థం కాక మేము ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డాం అన్నారు. సేమ్ అదే రీజన్ చెప్పుంటారు, అందుకే వదిలేశారు అనుకుంటా. ఇట్లా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఇప్పుడు పోలీసుల పైన కానీ వ్యవస్థ పైన కానీ జనాలకి నమ్మకం ఎందుకు ఉంటది? అండ్ నెక్స్ట్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఇంకా పెరిగిపోతారు. ఎందుకంటే ఈజీగా వస్తుంది కదా, ఏముందిరా బాబు ఒక రోజు పెట్టుకుని రాత్రి ఉంచుతారు అంతే అంతే. దట్స్ పోగానే మన ఫోన్లు తీసుకుంటారు, ఆ తర్వాత రాత్రి అంతా ఉంచుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11-12 కల్లా వచ్చేస్తాం. టిఫిన్ చేసినామంటే చాలా బయటపడవచ్చు. ఇదే ప్లాన్ తో ఇప్పుడు అందరు ఉంటారు అండ్ ఫ్రీగా తీసుకుంటారు కూడా. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని జనాలను భయపెట్టినట్టు లేదు. తాగే వాళ్ళని మేమేం చెయ్యం మిమ్మల్ని అని ఒక మెసేజ్ పాస్ చేసినట్టు ఉంది. చాలా సింపుల్. అంటే రోజుల వ్యవధిలోనే ఇంతమందిని చూస్తే మరి ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకున్నా వేస్టే. ఇంకేం చేస్తారు? ఈ ఆడపిల్లల పేర్లు బయట పెట్టారు. అది నీకు లాస్ట్ టైం ఆమె దొరికినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత బజ్జీపాప అందరు ట్రోల్ చేయగా ఫేమస్ అయ్యి హీరోయిన్ అయ్యింది అమ్మాయి. ఆ కెరీర్ డెవలప్ అయింది. ఇప్పుడు చాలా మంది అంటారు డ్రగ్స్ కేసులో దొరికితే పాపం వీళ్ళ కెరీర్ ఉంటుందా, ఏమైపోతారో అని. నథింగ్ లైక్ దట్. వెంటనే బిగ్ బాస్ కి వస్తారు, బిగ్ బాస్ లాంటి షోలకు దేంట్లోకి వస్తారు, లేకపోతే ఏదో మంచి సినిమా ఉంటది, హీరోయిన్ సెలబ్రిటీ అంతే. అంటే అదొక స్టేటస్ అన్నమాట. కానీ ఇప్పుడు మీరు బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి బిగ్ బాస్ గురించి కూడా మనం మాట్లాడితే
అసలు డ్రగ్ కేసులో ఎవరెవరు దొరికారో చాలా మంది అందులో ఉన్నారు, మళ్ళీ పేర్లు వచ్చిన వాళ్ళు కూడా. అంటే వాళ్ళని ఎందుకు తీసుకెళ్తారంటే మేబీ ఫెమిలియర్ ఫేసెస్ నే మనం అందులో చూస్తాం కాబట్టి ఏ రకంగా ఫెమిలియర్ అయినా సరే అందులో చూడొచ్చు. ఓకే, అది తర్వాత సంగతి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ డ్రగ్స్, ఏరా మీరు ఇంకా మందే అవుతున్నారా, మందు సిగరెట్ల దగ్గరే ఉన్నారా, మేము తెలుసా కొకైన్ తీసుకుంటాం అంటే అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది వీళ్ళకి. పబ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో తాగేవాడు ఆ పింట్ 150-200 పెట్టి కొంటాడు. పబ్కి వెళ్తే అదే పింట్ ని 850 పెట్టి 1250 పెట్టి తాగుతున్నారు. స్టేటస్ సింబల్. లైక్ ఇప్పుడు జస్ట్ పొటాటో విట్ చేస్తాం, మన ఇంట్లో తిన్నా బయట తిన్నా 50 రూపాయలు 30 రూపాయలు అయిపోతాయి. అదే పబ్లో 555 775. సో ఆ స్ప్రింకిల్ ని బట్టి కాస్ట్. సో అట్లా ఉన్నప్పుడు అదొక స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతా, డ్రగ్స్ కూడా ఒక స్టేటస్ సింబల్స్ లా ఫీల్ అవుతున్నారు. అది తీసుకోవాలి, కొంచెం ఫేమ్ వచ్చింది, 4 రూపాయలు సంపాదిస్తున్నాము, మందు గిందు అన్ని కొడుతున్నాము. నెక్స్ట్ స్టెప్ గంజాయి కొట్టాలి, ఆ నెక్స్ట్ స్టెప్ గది కొట్టాలి, ఇంకేమున్నాయి అన్ని రుచి చూసేయాలి, తర్వాత పోలీసులకు దొరుకుతాయి. కాదు గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి? నేను తీసుకోను, నాకు తెలియదు. జస్ట్ మీరు యాజ్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారని. ఇప్పుడు షణ్ముఖ్ రీజన్ చెప్పాడు, అంత ముందు దొరికిన వాళ్ళు కూడా ఏవో కొన్ని రీజన్లు చెప్తారు. ఆ గత కారణాల రీజన్లు అన్ని చూసుకుంటే చాలా మంది చెప్పే ఒకటే ఆన్సర్, నాకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, డిప్రెషన్ లోన్ అవుతున్నాను, నా వల్ల అట్లా నాకు మత్తు కావాలి. అండ్ నెక్స్ట్ సినిమాలలో చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ స్మిత్ లాంటి సినిమాలు చూసాము. అక్కడ కూడా ఏం జరిగింది, ఒక స్టేజ్ బాగా ఉచ్చ స్థితిని చూసి అనుకోకుండా నీచ స్థితిని అనుభవిస్తుంటే ఆ స్థితిలో మనల్ని మనం ఊహించుకోలేక పడుకోవాలనుకుంటారు, ఎక్కువసేపు పడుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇదిలో ఉన్నాం, రోజంతా పని చేస్తాం, 4-5 ఛానళ్ళు తిరిగి అటు వెళ్ళి సడన్ గా ఒక రోజు వస్తుంది, ఎవడు పిలవడు, ఇంకా ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలి అర్థం కాక పిచ్చెక్కి ఏం చేస్తారంటే, పడుకున్నా నిద్ర రాని వాళ్ళు ఆ మత్తుకు అలవాటు పడి, అంటే మందు అంటావా రోజు తాగేదే, అప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు తాగాము, సరే అయిపోయింది, ఆ మత్తు సరిపోట్లా, సిగరెట్లో అప్పుడు తాగాము, ఇంకా ఏదో కావాలి, అట్లా ఆ నెక్స్ట్ లెవెల్ ఊహించుకుంటూ ఎక్కువ మత్తులో ఉన్నారనుకోండి, ఆ బయట జరిగే ప్రపంచం ఏమి అర్థం కాక అలా 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 ఉండిపోతారు. మళ్ళీ ఎప్పుడన్నా మంచి స్థితిలోకి వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని దాన్ని అనుభవించి మళ్ళీ నీచ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ చేస్తారు. అయితే ఈ కేసులలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సెట్ అవుతుందా అంటే గత 2-3 రోజుల నుంచి పొలిటికల్ కాకుండా కూడా సెట్ అవుతున్నాయిగా. చిల్లర పెడితే ఏమన్నా సెటిల్ చేస్తారేమో మనకు తెలియదు. ఎందుకంటే ఒంట్లో రక్తపు శాంపుల్లోనూ వీడు తాగాడు అని వచ్చిన తర్వాత కూడా అట్లా వచ్చేస్తున్నారు బయటికి ఆడుతూ పాడుతూ. మరి ఇంకేం చేస్తావు? కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఇంకొకరు తాగేవాడు పీల్చేవాడు ఏం చేస్తాడు? కొంచెం అమ్మో ఇదేదో అవుతుంది, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొందరగా పట్టుకుంటున్నారు, కానీ అంత తొందరగా విడిచిపెడుతున్నారు. పోయిన క్రితం గవర్నమెంట్ లో అయితే వాళ్ళు ఎంతసేపు అయినా పీల్చుకోండి, ఎంతైనా తాగండి అని వదిలేశారు. దొరికినప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్ చేశారు, జైలుకి తరలించడం లాంటివి చేశారు. దొరికినంత వరకు యథేచ్ఛగా వదిలేశారు. మరి వీళ్ళైతే పట్టుకుంటున్నారు పాపం. పట్టుకున్న తర్వాత మేము పట్టుకున్నాము అని అసలు ఆ న్యూస్ పూర్తిగా మనం చదివే లోపే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో దీన్ని ఇంకా ఎట్లా చూడలేము. ఎందుకంటే నాకు ఇందాక జస్ట్ గంట క్రితమే ఆ వార్త చూసిన తర్వాత అసహ్యం వేసింది. అరే ఏంటి మనం ఇలాంటి సొసైటీలో ఉన్నామా అంటే ఇప్పుడు ఇంకేంటి, రేపటి రోజు ఏం చేసావు, మర్డర్ అంతేనా, సరే అక్కడ సంతకం పెట్టేసి వెళ్ళిపో, మళ్ళీ పిలిచినప్పుడు రా అన్నట్టుంది. చాలా సింపుల్ గా ఉంది అంతే, ఇంక ఏం చేయట్లా. ఆ టెస్ట్ చేయడం ఎందుకు, ఇంకా వాడిని నార్కోటిక్ టెస్ట్లు అవన్నీ అవసరమే ఉంది. ఇంకేంటి ఇంకా ఇంకా ముందు రోజులు ఏంటంటే తీసుకున్నామంటే నేను తీసుకున్నా ఇక బెయిల్, ఇక అంతే అయిపోతుంది. అంటే డైరెక్ట్ ఇంకా లాయర్లతో పాటే కూర్చొని తాగుతారేమో అంతే, పట్టుకున్న వెంటనే వీడు బెయిల్ ఇస్తాడు. అట్లాగే ఉంది కదా. అవును. సో దీన్ని మనం ఏం చేయలేము. బట్ ఇప్పటి వరకు దొరికిన వాళ్ళని అయితే నిజంగా కఠినంగా శిక్షిస్తేనే. ఇప్పటి వరకు దొరికిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? 3 దొరికారు కేదార్ తో పాటు, అండ్ ఇంకిద్దరు జాఫ్రీ అని ఒక అబ్బాయి, వీళ్ళు 3. అండ్ ఈ అమ్మాయిలను అయితే అసలు దగ్గర కూడా రానివ్వలేదు, పిలవలేదు. పేర్లు అయితే వచ్చాయి కానీ రానివ్వలే. ఇంకో 8 మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఫరారీలో ఉన్నారని చెప్పారు. ఈయన కొంచెం పొలిటీషియన్ వాళ్ళ ఇది కాబట్టి ఆయన పేరు ఎక్కువ మోగించారు. కేదార్ అనే ఆయన సినిమా నిర్మాతగా బన్నీతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు, ఆగిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వాల. సో ఆయన నిర్మాతగా వ్యవహరించి అతన్ని బాగా హైలైట్ చేశారు.
అంతే. ఇంకా మిగతా వీళ్ళు హీరోయిన్లు కాబట్టి వీళ్ళని హైలైట్ చేశారు. అతను పొలిటీషియన్, అతను హైలైట్. సో అంటే వీళ్ళ వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఏం తాగి message ఇస్తున్నారు ఇదే అంటే, వేలు. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు అందరూ డ్రగ్స్, గంజాయి తీసుకుంటారు. ఎక్కడికైనా తీసుకుంటారు. పోలీసులు కూడా పట్టుకుంటారు కానీ వెంటనే వదిలేస్తారు. ఇది కంక్లూజన్. కన్క్లూజన్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.